షో లక్ష్మి గారు నమస్తే. నమస్తే మా శ్రీదేవి గారు. లక్ష్మి గారు, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. చాలా ఫిర్యాదులు వచ్చాయని మాట్లాడుతున్నారు. అసలు రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు అన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అంటే అధికారులు కూడా వాళ్లతో కుమ్మక్కయ్యి ఈ దందాలకు పాల్పడుతున్నారు అనుకోవాలా? అంటే వాళ్ళకి శ్రీదేవి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ప్రైమ్ నైన్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇక్కడ స్పెసిఫిక్ ఏం జరుగుతుందంటే, ఆ రెవెన్యూ శాఖలో ఎంత మంచి పోస్ట్లో ఉన్నా కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినెట్గా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నుండి అది మొదలైంది. అది పెరిగి 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 మహావృక్షం అయ్యి ఎంతలా పాకిందంటే, ఈరోజు రెవెన్యూ శాఖలో ఒక చిన్న పని చేయించుకోవాలన్నా, ఈవెన్ పాస్ పుస్తకాలు, భూమితల పాస్ పుస్తకాలు తీసుకోవాలంటే డబ్బులు కట్టాలి. డబ్బులు ఇస్తే తప్ప ఈ రాజకీయ నాయకుల కళ్ళు చల్లబడితే తప్ప పనులు జరిగే ప్రసక్తి లేని పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చిన ఇవి మనం అనేకంగా గత ప్రభుత్వంలో చూసాం. ఎందుకంటే నేరుగా మాకు కూడా కంప్లైంట్స్ వచ్చి కంప్లైంట్స్ మీద రియాక్ట్ అయ్యి చాలా మందితో డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు అనుకోవచ్చు, మాకు కావాలని మాకు ప్రాపగండ చేస్తున్నారు, ఇటువంటి విషయాల మీద మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మా కోసం మాట్లాడుతున్నారు, మమ్మల్ని తొక్కేయడానికి మాట్లాడుతున్నారు అని చెప్పి చాలా కోపంతో, చాలా ఉద్రేకంతో వైసీపీ వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చిన పరిస్థితి కూడా చూసాము. కాకపోతే డైరెక్ట్గా ఎవరైతే ఇటువంటి విక్టమ్గా ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాలాంటి వాళ్ళ సహాయం, ఎందుకంటే సహాయం తీసుకొని ముందుకెళ్ళే పరిస్థితులు నేను కూడా చాలా దగ్గరలో అడ్డుకునే పరిస్థితి. విశాఖపట్నం జీవీఎంసీలో కూడా అసలు ప్రభుత్వ భూముల మీద జీవీఎంసీలో కూడా 4-5 ఫ్లోర్లకి పర్మిషన్ తీసుకొచ్చిన సందర్భం ఎంత జోగో చెప్పండి, ఎలా వీలవుతుంది చెప్పండి. ప్రభుత్వం మీద జీవీఎంసీకి ఏ రైట్స్ ఉంటాయి చెప్పండి? అక్కడ ఉన్న ఆఫీసర్ని వాళ్ళు కస్టడీ చేసి వాళ్ళ చేతిలోకి తీసుకొని వాళ్ళకి అసలు ఎటువంటి వాళ్ళ సొంతంగా వాళ్ళ బుర్ర వాడే ప్రసక్తి గత ప్రభుత్వంలో మనం చూడలేదు. ఇప్పటి వరకు కూడా అటువంటి ఆఫీసర్లు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడంతా కూడా ప్రాబ్లం జరుగుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఇనీషియల్ గా తీసుకొని అసలు 5,30,000 కంప్లైంట్స్ వచ్చాయంటే ఒక రెవెన్యూ శాఖ మీద. అసలు ఎంత గుడ్డిగా ఎంత అధ్వాన్యంగా పనిచేశారన్న దానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే ముటేషన్ కానీ లేకపోతే పాస్బుక్లు కానీ ఒక 2 లక్షల కుటుంబాలు సఫర్ అయితే, రీసర్వే వల్ల 1 లక్ష కుటుంబాలు సఫర్ అయిన పరిస్థితి చూసాం. 1,00,000 కుటుంబాలు వచ్చి మా భూమి తగ్గిపోయింది, ఇప్పటి వరకు కూడా తిరుగుతా, మెంబర్ ఆఫ్ టైమ్స్ తిరుగుతా గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ వచ్చింది వెళ్ళిపోయింది, కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే తీరలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పిల్ల చార్జీల వల్ల, ఎందుకంటే రీసర్వే అనేది చేసి ఏం చక్కగా ఇంకా పెద్దలు ఇచ్చిన భూములు చక్కగా వాళ్ళ దగ్గర పెట్టుకొని వాటిని అలా కాపాడుకునే క్రమంలో కూడా వీళ్ళు రీసర్వే చేసి వాటిని తగ్గించారు. 10 సెంట్లు, 20 సెంట్లు, 30 సెంట్లు. ఎందుకంటే రైతు వారి కుటుంబాలు పాపం వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చాలా మంది దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి వాళ్ళు బాధపడిన సందర్భాలు అనేకం చూసాం. ఎందుకంటే సారు రైతు కుటుంబం నుండి వచ్చి ఉన్నారు కాబట్టి ఆయన సాక్షాత్ ఆయన కూడా ఇటువంటివి ఆయన చెప్పలేకపోవచ్చు. కానీ ఈ పరిస్థితుల్లో ఎందుకంటే అనేక కుటుంబాలు, అది కాకుండా ఎల్బిఎం పైన కూడా ఒక 2 లక్షల కంప్లైంట్స్. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సాక్షాత్తు ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఒక్క రెవెన్యూ దీని మీద ఇన్ని కంప్లైంట్స్ ఉంటే అసలు వీళ్ళు ఏం చేశారు? ఈ 5 ఏళ్ల పాటు ఏం చేశారు? వీళ్ళు చేసిన ఏంటంటే భూములు ఎక్కడ దొరుకుతాయా, ఎక్కడ అంటే భూములు 2 రకాలుగా ఉంటాయి. ఏంటది చొక్కల భూములని, తర్వాత లంక భూములని ఉంటాయి. వాటిని ఎలా ఏదో ఒకలా వాటిని వీళ్ళ తాలుగా అండర్లో పెట్టుకొని వాటిని ఎలా మనం వాటికి కొంచెం మోడిఫై చేసి వాటిని ఏదైనా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనే క్రమంలోనే పనిచేశారు తప్ప నిజంగా లబ్ధిదారులు ఎవరున్నారు, వాళ్ళకి ఏమి మనం చెయ్యాలి, మనకి ఉన్న గవర్నమెంట్ టైంలో ఈ టైంలో మనం ఎటువంటి మంచి చేస్తే బాగుంటుంది అనేది ఎప్పుడు కూడా వైసీపీ గవర్నమెంట్ అసలు ఆలోచించే ప్రసక్తి మనం ఎక్కడ చూడలేదు. ఇన్ని బాధలు పడి ఇన్ని ఇబ్బంది పడిన రైతులు ఇవాళ క్యూ కట్ వస్తున్నారు మాకు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ గా జాయింట్ కలెక్టర్స్ కి అన్ని రైట్స్ ఇచ్చి మీరు ఒక 1 month లో ఇదంతా కొలిక్కి రావాలి, ఇదంతా ఇంకో కంప్లైంట్స్ అనేది ఇంకా రాకూడదు వీటి మీద, దీనికి మనం నిజంగా ప్రజలకి రైతులకి న్యాయం చేయాలి. భూమి ఎవరైతే ఈవెన్ రైతులను ఎవరైతే ల్యాండ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్పిన పరిస్థితి చూసాం. రైట్. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు.